హాయ్ ఫ్రెండ్స్. కావ్యతో రాజు ఇలా అంటాడు. నా తమ్ముని సంతోషమే నా సంతోషం. నేను మా తమ్ముడి ఆనందం కోసం ఏమైనా చేస్తాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అప్పుని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేస్తాను. అదే నేను ఫిక్స్ అయ్యాను అనేసి రాజ్ కావ్యతో అంటాడు. ఎలాగైనా అప్పు దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నిన్ను ఇష్టపడుతున్నాడు అనేసి చెప్తాను అనేసి అంటాడు. కావ్య అందుకు అంగీకరించదు. మా వాళ్ళు ఇప్పుడే కోలుకుంటున్నారు, మీరు వెళ్ళి మళ్ళీ ఒక పెద్ద తలనొప్పి తీసుకురాకండి అనేసి ఎంత చెప్పినా కూడా రాజ్ మాత్రం వినడు. రాజ్ ఏమో అప్పుని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తానని కావ్యతో శపథం చేసి వెళ్తాడు. ఇంటి దగ్గర కావ్య చాలా బెంగగా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ సిచ్యువేషన్, ఇతనేమో ఇలా చేస్తున్నాడు, అప్పు మళ్ళా ఇదే ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి మనసులో అనుకుంటుంది కావ్య. అసలు ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. రాజేమో అప్పు కోసం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర ఆ విషయం తెలుసుకున్న రుద్రాని ఆ విషయం అంతా తెలుసుకొని రుద్రాని అటు ధాన్యలక్ష్మికి అన్నీ ఎక్కించి చెప్తుంది. కావ్య అనే రాజుని ఎక్కించి అప్పుని పెళ్ళికి ఒప్పించడానికి వెళ్తున్నాడని, అసలు ఇదంతా చేసేది కావ్యేనని, ఎలాగైనా పెళ్లి చేద్దామని చూస్తుందని కావ్య పైన లేనిపోని నిందలు వేసి ధాన్యలక్ష్మికి చెప్తుంది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కావ్య గురించి బ్యాడ్గా చెప్తుంది రుద్రాని. అప్పుడు కోపంలో ఉన్న ధాన్యలక్ష్మి కావ్యను పిలిపిస్తుంది. ఏంటి నువ్వు ఏం చెప్పావు నాతోని? కళ్యాణ్ని ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తా అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వే రాజుని మంచిగా చేసుకొని రాజుకి లేనిపోనివన్నీ చెప్పేసి అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని నువ్వే లేనిపోనివి రాజుకి చెప్పేసి ఇలా చేస్తున్నావు. రాజుని నువ్వే కదా ఎంకరేజ్ చేసి అలా పంపించావు, ఇదంతా చేసేది నువ్వే కదా అని ధాన్యలక్ష్మి కావ్యను తిడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని అపర్ణ అంటే, అపర్ణని కూడా నీకేం తెలీదు అక్క, రాజుని అలా మార్చేసి రాజుకి లేనిపోనివన్నీ ఎక్కించేసి కళ్యాణ్కి అప్పుకు పెళ్లి చేద్దామని చూస్తుంది ఈ కావ్య. తన పైన నింద పడకుండా కళ్యాణే అప్పుని ప్రేమిస్తున్నట్టు రాజుకి అన్నీ ఎక్కించేసింది ఈ కావ్య అనేసి ధాన్యలక్ష్మి అపర్ణకి చెప్తుంది. అలా చేస్తే కళ్యాణ్ కోసమైనా రాజ్ పెళ్లి చేస్తాడని ఈమెకు తెలుసు, అందుకే ఇలా చేస్తుంది. అలా తిను తప్పించుకోవాలని చూస్తుంది. నీకేం తెలియట్లేదక్క నీ కోడలు గురించి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు అపర్ణకి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, ఏం తెలియకుండా నా కోడల పైన లేనిపోని నిందలన్నీ వెయ్యకు. ఇప్పటికే నువ్వు చాలా మాటలు అన్నావు, ఇక పైననైనా కొంచెం నోరు అదుపులో పెట్టుకో అనేసి చెప్తుంది. అప్పుడు రుద్రాని ఎంటర్ అయి, లేదు మీరు అనుకునేవన్నీ అబద్ధాలే, ఈ కావ్యాన్ని రాజుకి ఎక్కించి చెప్పేసి ఈ కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని కావ్య అనే రాజుకి చెప్పింది. తినే రాజ్ని అప్పు వద్దకి పంపించింది. ఇప్పుడు రాజ్ అప్పు వద్దకి వెళ్ళాడు. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పుకి చెప్పేస్తానని రాజ్ వెళ్ళేటప్పుడు నేనే చూశాను కదా, ఈ కావ్య అనే తనని అలా పంపించేసింది అనేసి చెప్తుంది రుద్రాని. అప్పుడు కావ్య ఎంత చెప్పినా కూడా కావ్య మాట ఎవరు నమ్మరు. ధాన్యలక్ష్మి రుద్రాని ఎక్కించే మాటలే నమ్ముతారు. కావ్యకి ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళు అనే నిందలన్నీ పడుతూ ఉంటుంది. అసలు నేను ఇందుకే వద్దన్నాను వాళ్ళిద్దరికి పెళ్ళి అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడే నా మీద ఇన్ని నిందలు వేశారు, ఇంకా అప్పుకి కళ్యాణ్కి మ్యారేజ్ చేస్తే ఇంకెన్ని నిందలు వేస్తారో. మా ఆయన చెప్తే వినట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగితే చాలా నిందలు పడాల్సింది మా అక్క చెల్లెలమే అనేసి మనసులో అనుకుంటుంది కావ్య. రాజ్ ఇంటికి వచ్చి అందరినీ పిలిపించి ఇలా అంటాడు. కళ్యాణ్ నీకు ఇష్టమే కదా అప్పుని చేసుకోవడం, నేను నీకు అప్పుని ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. దీనికి ఎవరు అడ్డు చెప్పినా కూడా నేను ఆగను. నీ సంతోషమే నా సంతోషం, నా తమ్ముడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అనేసి అంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి మీరు చెప్పేది, అసలు నేను చెప్పేది వినిపించుకోరా? ఇప్పటికే నా పైన చాలా నిందలు పడుతున్నాయి, మళ్ళీ మీరు వీళ్ళిద్దరికి పెళ్లి చేసి మళ్ళీ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనే మిమ్మల్ని ఇలా కళ్యాణ్ని నిన్ను ఇలా మార్చాను అనేసి అంటున్నారు, మళ్ళీ మీరేమో వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామంటున్నారు. అసలు ఎందుకండి మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు అనేసి అంటుంది కావ్య.
నా తమ్ముడు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. దీనికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అనవసరం అనేసి చెప్తాడు రాజ్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్ర అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. ఇందుకు నేను ఒప్పుకోను అనేసి అంటుంది కావ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్ళి మాత్రం జరగడం ఖాయం అనేసి చెప్తాడు రాజ్. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.